సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. సో ఫ్రెండ్స్, తెలిసిందే కదా, ఈ రోజు వచ్చేసి మనకు ఫ్లిప్కార్ట్ నుంచి ఈ యొక్క ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్స్ ఏదైతే ఉందో ఇది మనకు రేపటి నుంచి అయితే ప్రారంభం అవబోతుంది. ఇంతకుముందే నేను దీనిపైన ఒక వీడియో అయితే చేశాను, కాకపోతే అరౌండ్ అది 10-12 మినిట్స్లో అయిపోతుంది అనుకుంటే అది ఇంతప్పుడు 17 మినిట్స్ అయితే అయింది. సో అందుకోసం ఈ యొక్క వీడియో ముఖ్యంగా ఏ మొబైల్స్ అయితే మిస్ చేయకూడదో ఒక టాప్ 13 మొబైల్స్ అయితే ఉన్నాయి. సో అందుకోసం ఈ యొక్క వీడియో చేయడం అయితే జరుగుతుంది. లేదు దానికి ఇంతకుముందు చేసిన దానికి వ్యూస్ ఎక్కువ ఉన్నాయనే ఉద్దేశంతో అయితే ఏమి చేయడం లేదు. కాకపోతే అది ఇంత అనుకుంటే ఇంత పొడు 17 మినిట్స్ అయితే అయిపోయిందనమాట. సో నేను తక్కువ టైంలోనే మీకు మంచి మొబైల్స్ ఏవైతే ఉన్నాయో సో టాప్ 13 మొబైల్స్ అయితే ఉన్నాయి. సో ఆ యొక్క మొబైల్స్ మిస్ చేయకూడదు అన్నదే నా యొక్క ప్రయత్నం అనమాట. మరి ఆ యొక్క టాప్ 13 మొబైల్స్ ఏంటి ఏం లేదు, ఈ యొక్క టాప్ 13 మొబైల్స్ కూడా మీకు చాలా మంచి డిస్కౌంట్లో అయితే వచ్చాయి. సో ముఖ్యంగా ఈ యొక్క మొబైల్స్ ఏవైతే ఉన్నాయో ఎవరు మిస్ చేసుకోకూడదు అన్న ఉద్దేశంతోనే ఈ యొక్క వీడియో మళ్ళీ చేయడం అయితే జరుగుతుందనమాట. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ యొక్క వీడియోకి ఒక 50 lakhs టార్గెట్ అయితే ఇస్తున్నాను, దయచేసి కంప్లీట్ అయితే చేయండి. అండ్ ఇంకో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్, చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. సో ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూసినట్టయితే ఇక్కడ కనిపిస్తుంది కదా మనకు బెస్ట్ డీల్స్ ఆన్ స్మార్ట్ ఫోన్స్ అని. ఇది ముఖ్యంగా చూసినట్టయితే యాక్సిస్ బ్యాంకు అండ్ ఐసిఐసిఐ బ్యాంకు, ముఖ్యంగా ఐసిఐసిఐ బ్యాంకు క్రెడిట్ కార్డ్స్ పైన అండ్ యాక్సిస్ బ్యాంక్ పైన ఈ యొక్క క్రెడిట్ కార్డ్స్, దిస్ ఏంటో మనకు డెబిట్ కార్డ్స్ పైన కూడా ఈ యొక్క 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. ఈ యొక్క డిస్కౌంట్ కూడా మీకు క్రెడిట్ కార్డ్స్ పైన అప్ టు మీకు 1000 రూపీస్ డిస్కౌంట్ రావడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ ఇక్కడ వేరేవి మనకు డెబిట్ కార్డ్ యూజర్స్ అయితే మీకు 750 రూపీస్ వరకు డిస్కౌంట్ రావడం అయితే జరుగుతుంది. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ యొక్క టాప్ 13 మొబైల్స్ ఏవైతే మిస్ చేయకూడని మొబైల్స్ ఉన్నాయో సో ఆ యొక్క మొబైల్స్ గురించి అయితే చెప్తాను. అందులో మనకు ఫస్ట్ మొబైల్ వచ్చేసి పోకో నుంచి పోకో F3 GT అనమాట. ఇది మనకు రీసెంట్గానే లాంచ్ చేయడం అయితే జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క మొబైల్ చూసినట్టయితే మనకు OnePlus Nord 2 ఏదైతే ఉందో సో దాన్ని బీట్ చేసే మొబైల్. ఇది మనకు 26,499 రూపీస్కి రావడం అయితే జరుగుతుంది. దీంట్లో వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ బడ్జెట్ అనే చెప్పుకోవచ్చు. అక్కడ OnePlus Nord 2కి మించిన మొబైల్ ఏదైనా ఉందా అంటే ఖచ్చితంగా ఈ యొక్క పోకో F3 GT అనే చెప్పుకోవచ్చు. దీంట్లో మీకు కెమెరా కోసం 64 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది అండ్ Dimensity 1200 5G ప్రాసెసర్ ఉంటుంది అండ్ 50-65 mAh బ్యాటరీ విత్ 67 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఈ యొక్క టర్బో AMOLED డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్, హెడ్ సపోర్ట్ అండ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్. ఓవరాల్గా ఒక మంచి ప్యాకేజ్ గల మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క మొబైల్ అయితే ఎవ్వరు అయితే మిస్ చేయొద్దండి. ఇంకా రెండు మొబైల్స్ ఇంకా ఒక వారం పోతే ఈ యొక్క మొబైల్ ప్రైస్ వచ్చేసి మనకు రెగ్యులర్ ప్రైస్ 27,000 రూపీస్కి రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు తీసుకోవడం ద్వారా మీకు ఒక 500 రూపీస్ లెస్ డిస్కౌంట్కి ఈ యొక్క 26,499 రూపీస్కి ఈ యొక్క పోకో F3 GT రావడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా కెమెరా లవర్స్కి రీసెంట్గా మంచి హార్డ్ కోర్ గేమర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకు ఈ యొక్క పోకో F3 GT అనేది మనకు చాలా అద్భుతంగా అయితే ఉంటుందన్నమాట. అండ్ ఆ తర్వాత సెకండ్ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ కనిపిస్తుంది కదా మనకు పోకో నుంచి పోకో X3 GT అనమాట. దీని యొక్క రెగ్యులర్ ప్రైస్ మనకు 18,399 రూపీస్, ఇప్పుడు కేవలం మీకు 17,000 రూపీస్కి రావడం అయితే జరుగుతుంది. సో ఈ యొక్క మొబైల్ కూడా సెకండ్ మొబైల్ ఏదైతే ఉందో ఎవ్వరు అయితే మిస్ చేసుకోదండి. దీంట్లో మీకు స్నాప్డ్రాగన్ 860 ఒక ఫ్లాగ్షిప్ కేటగిరీకి ఇవ్వాల్సిన మొబైల్ అంటే ఏదైతే ప్రైస్కి ఇవ్వాల్సిన మొబైల్ కేవలం మనకు అండర్ 17,000 రూపీస్కి రావడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా హార్డ్ కోర్ గేమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ యొక్క మొబైల్ని అయితే అస్సలు మిస్ చేయదండి. దీంట్లో మీకు 120 Hz ద్వారా వచ్చిన రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉంటుంది. దీంట్లో కూడా మీకు 5000 mAh బ్యాటరీ ఉంటుంది. సో ఇది కూడా చాలా హైలైట్ మొబైల్. ముఖ్యంగా అక్కడ గేమర్స్ ఎవరైతే ఉంటారో అస్థానం మొబైల్ని ఇంకా పిండి చేసి యూజ్ చేసే వాళ్ళు ఉంటారు చూడండి, అలాంటి వాళ్ళకి ఇక పోకో X3 Pro ఒక గొప్ప వరం అని చెప్పుకోవచ్చు. సో ఈ యొక్క మొబైల్ కూడా ఎవరు అయితే మిస్ చేయొద్దండి. అండ్ ఆ తర్వాత చూసినట్టయితే Realme 8 అండ్ Realme 8 5G ఈ యొక్క రెండు మొబైల్స్ అయితే తీసుకోవచ్చు. మీరు ముఖ్యంగా బడ్జెట్లో మంచి 5G మొబైల్, మంచి ఎక్కువ బ్యాండ్స్ గల 5G మొబైల్ కావాలనిపిస్తే Realme 8 5G తీసుకోండి. దాంట్లో మీకు ఇంచుమించు 5 to 6 5G బ్యాండ్స్ ఉండటం అయితే జరుగుతుంది. సో ఫ్యూచర్లో మనకు 5G రిలీజ్ చేసిన ఎటువంటి ప్రాబ్లమ్స్ ఈ యొక్క Realme 5Gలో అయితే అస్సలు ఉండవు. ఇది కేవలం 14,000 రూపీస్కే Dimensity 700 5G ప్రాసెసర్ అండ్ 48 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. సో మీ యొక్క బడ్జెట్ అరౌండ్ 14,000 అయితే డెఫినెట్గా Realme 8 5G అయితే తీసుకోవచ్చు. మీకు చిన్న ప్రాబ్లం కూడా ఉండదు. కాసేపు ఈ యొక్క 5G అనేది పక్కన పెడితే మీకు మంచి పర్ఫార్మెన్స్ గల అంటే గేమింగ్ ఆడల్ ప్రో Realme 8 ఉందా అంటే సో అలాంటి వాళ్ళకు Realme 8 అయితే ఉంది. దీంట్లో మీకు మీడియాటెక్తో వచ్చిన మీడియాటెక్ హీలియో G95 ప్రాసెసర్ అయితే ఇచ్చారు. ఇది గేమర్స్కి అయితే చాలా హైలైట్గా ఉంటుంది. ఇది కూడా మీకు 14,000కే రావడం అయితే జరుగుతుంది అనమాట. మీకు 5G కావాలనిపిస్తే అదే 14,000కి Realme 8 5G ఉంది. లేదు మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ కావాలనిపిస్తే మాత్రం డెఫినెట్గా ఈ యొక్క Realme 8 4G వేరియంట్ అయితే ఉంది. రెండు మనకు ఖతర్నాక్ మొబైల్స్ చాలా బాగా ఉన్నాయి. అండ్ దీంట్లో మీకు 64 మెగాపిక్సెల్
క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. సో రియల్మీ 8 4G, రియల్మీ 8 5G కూడా ఎవ్వరు అయితే మిస్ చేసుకోదండి, చాలా మంచి మొబైల్స్ అనమాట. అండ్ ఆ తర్వాత కింద స్క్రోల్ చేసి చూసినట్టయితే మనకు రియల్మీ నార్జో 30 అయితే ఉంది. సో ఈ యొక్క మొబైల్ కూడా ఎవ్వరు అయితే మిస్ చేసుకోదండి, మీకు 12,499 రూపీస్కి రావడం అయితే జరుగుతుంది. దీంట్లో కూడా మీకు మీడియాటెక్తో వచ్చిన మీడియాటెక్ హీలియో G95 ప్రాసెసర్ అండ్ 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. సో అరౌండ్ మనకు 12,500 రూపీస్కే డెఫినెట్గా ఒక మంచి వాల్యూ ఫర్ మనీ అనేది చెప్పుకోవచ్చు రియల్మీ నార్జో 30 వచ్చేసి. సో డెఫినెట్గా ఇది మంచి గేమర్స్కైనా సరే చాలా బాగా ఉపయోగపడుతుంది. నేను ఎక్కువ ఫోటోలు దిగుతూ ఉంటాను, గేమింగ్ కోసం ఎక్కువ మొబైల్ కావాలి, నాకు ఎట్ ది సేమ్ టైం నాకు బడ్జెట్ 12,500 రూపీసే అని ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకైతే రియల్మీ నార్జో 30 అయితే చాలా హైలైట్గా ఉంటుంది. అండ్ ఆ తర్వాత మరొక మిస్ చేయకుండా ఈ మొబైల్ వచ్చేసి మనకు సామ్సంగ్ గెలాక్సీ F62 అనమాట. దీని యొక్క రెగ్యులర్ ప్రైస్ మనకు 24,000, ఇప్పుడు కేవలం మీకు 18,000 రూపీస్కి వస్తుంది. దీంట్లో మీకు ఫ్లాగ్షిప్ కేటగిరీకి ఇవ్వాల్సిన ప్రాసెసర్ అది కూడా సామ్సంగ్ హోమ్ యూఐ అనమాట, అంటే ఐ మీన్ సామ్సంగ్ హోమ్ ప్రాసెసర్ Exynos 9825 ప్రాసెసర్ అయితే ఇచ్చారు. ఇది గేమింగ్ కోసం బాగా ఉంటుంది. అండ్ 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ ఇచ్చారు, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. ఇది కూడా చాలా అంటే చాలా మంచి మొబైల్. అండ్ 7000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ఈ యొక్క మొబైల్ మాత్రం ఖచ్చితంగా ఎవ్వరూ అయితే మిస్ చేసుకోవద్దండి, కెమెరా కోసం బాగా ఉంటుంది, బ్యాటరీ బ్యాకప్ నియర్లీ 3 to 4 days వస్తుంది. అండ్ గేమింగ్ కోసం కూడా చాలా మంచి మొబైల్. అండ్ సూపర్ అమోల్డ్ డిస్ప్లే కూడా వస్తుంది. సో ఈ యొక్క F62 మొబైల్ కూడా చాలా మంచి ప్రైస్లో వచ్చింది. సో ఈ యొక్క మొబైల్ కూడా ఎవ్వరు అయితే మిస్ చేసుకోవద్దండి. అండ్ ఆ తర్వాత చూసినట్టయితే రియల్మీ నుంచి రియల్మీ XN Max 5G అయితే ఉంది. దీని యొక్క రెగ్యులర్ ప్రైస్ మనకు 26,399 రూపీస్కే ఇప్పుడు కేవలం మీకు 23,249 రూపీస్కే రావడం అయితే జరిగింది. సో ముఖ్యంగా ఈ యొక్క మొబైల్ కూడా ఎవ్వరు అయితే అస్సలు వదులుకోవద్దండి. మీ యొక్క బడ్జెట్ అరౌండ్ 23,000 రూపీస్ అంటే మాత్రం డెఫినెట్గా రియల్మీ XN Max 5Gకి మించిన మొబైల్ అక్కడ వేరేదైతే ఏది లేదు. సో డెఫినెట్గా దీన్ని అయితే ఇంకా గట్టిన అయితే చేయండి. సో డెఫినెట్గా రియల్మీ XN Max 5G అనేది ఒక గొప్ప వరం. దీంట్లో మీకు పోకో F3 GT అండ్ OnePlus Nord 2లో ఏదైతే ప్రాసెసర్ ఇచ్చారో అదే డైమెన్సిటీ 1200 5G ప్రాసెసర్ ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ యొక్క మొబైల్ కూడా ఎవరో మిస్ చేసుకోవద్దండి. అట్ ది సేమ్ టైం ఇది కూడా మీకు 5G మొబైల్ అనమాట. అండ్ ఆ తర్వాత మిస్ చేయకుండా మొబైల్స్ ఏమన్నా ఉన్నాయా అంటే చూపిస్తాను ఆగండి. మనకు సామ్సంగ్ నుంచి సామ్సంగ్ F62 అయిపోయింది. అండ్ మీ నుంచి MI 11 Lite అనమాట. MI 11 Lite కూడా ఇక్కడ అక్కడ ఉండాలి, అది చూసాను ఆగండి ఒకసారి. మీ 11 Lite కూడా ఎవరు అయితే మిస్ చేయకూడదు అసలు. సో ఇక్కడ ఉంది చూడండి, ఇది మనకు రెగ్యులర్ ప్రైస్ 22,000 రూపీస్ అనమాట. ఇప్పుడు కేవలం మీకు 18,499 రూపీస్కి వస్తుంది. ఒక స్లిమ్మెస్ట్ స్మార్ట్ ఫోన్, లైట్ వెయిట్ స్మార్ట్ ఫోన్, ఎట్ ది సేమ్ టైం నాకు మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ కావాలనుకునే వాళ్ళకు డెఫినెట్గా ఈ యొక్క మీ 11 Lite అనేది ఒక గొప్ప వరం. దీంట్లో మీకు స్నాప్డ్రాగన్ 732G యొక్క 4G ప్రాసెసర్ అయితే ఇచ్చారు. కేవలం మీకు 5G లేదనే ఒక్క నెగిటివ్ ఇష్యూ తప్ప ఇంకా మీ 11 Lite అనేది చాలా హైలైట్ మొబైల్. అక్కడ ఒప్పోని, వివోని స్లిమ్ డైమెన్షన్స్ పరంగా బీట్ చేసే మొబైల్ ఏదైనా అంటే ఈ యొక్క మీ 11 Lite మాత్రమే అనమాట. సో ఇది కూడా చాలా మంచి మొబైల్. సో ఈ యొక్క మొబైల్ కూడా ఎవరు అయితే మిస్ చేయదండి. అండ్ ఆ తర్వాత చూసినట్టయితే మనకు ఈ యొక్క ఏదైతే మోటో నుంచి ఉందో మోటో నుంచి మోటో Z40 ఫ్యూజన్ అనమాట. సో Z40 ఫ్యూజన్ అనేది అక్కడ మీ యొక్క బడ్జెట్ ఒకవేళ 13,500 రూపీస్ అయితే ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు. నేను ఎక్కువ బడ్జెట్ పెట్టలేను బ్రో, నాకు మంచి గేమింగ్ మొబైల్ కావాలి, మంచి స్టాక్ అండ్ రైడ్ ఎక్స్పీరియన్స్ కావాలి, మంచి పెద్ద డిస్ప్లే ఉండాలి, బిగ్గర్ బ్యాటరీ ఉండాలనుకునే వాళ్ళకు ఈ యొక్క మోటో నుంచి మోటో Z40 ఫ్యూజన్ అనేది చాలా మంచి మొబైల్. సో ఈ యొక్క మొబైల్ 13,500 రూపీస్కి రావడం అయితే జరుగుతుంది. సో ఈ యొక్క మొబైల్ కూడా ఎవ్వరు అయితే అస్సలు మిస్ చేసుకోవద్దండి, చాలా మంచి ప్రైస్లో అయితే తీసుకొచ్చారు. ముఖ్యంగా పెద్ద బ్యాటరీ ఉంటుంది, అలాగే చూసినట్టయితే మీకు చాలా మంచి మొబైల్. సో ఈ యొక్క మొబైల్ కూడా ఎవరు మిస్ చేసుకోవడం అయితే మంచిది కాదు. అండ్ ఆ తర్వాత మొబైల్ గురించి మాట్లాడినట్టయితే మనకు రియల్మీ నుంచి రియల్మీ XN Max అనమాట, రియల్మీ XN 5G ఇది మనకు 20,000 రూపీస్కి అయితే లాంచ్ చేస్తారు. ఇప్పుడు మీకు ఆఫర్లో 19,000 రూపీస్కి వస్తుంది. దీంట్లో మీకు 5G బ్యాండ్స్ ఇంచుమించు 6 to 7 5G బ్యాండ్స్ అయితే ఉన్నాయి. సో ఫ్యూచర్లో మీకు స్కోప్ అయితే ఎక్కువగా ఉంది. సో ఏ బ్యాండ్ రిలీజ్ చేసినా మన కెండాలో ఇందులో ప్రతి ఒక్క బ్యాండ్ ఇంక్లూడ్ చేశారు కాబట్టి ఫ్యూచర్లో కూడా ఈ యొక్క 5G పరంగా ఈ యొక్క రియల్మీ XN 5Gలో మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అట్ ది సేమ్ టైం గేమర్స్ కూడా మీకు డైమెన్సిటీ 800U 5G ప్రాసెసర్ అయితే ఇచ్చారు. అండ్ కెమెరా 64 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, సూపర్ అమోల్డ్ డిస్ప్లే. సో వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ గ్రేట్ ఇన్ దిస్ అండర్ బడ్జెట్ 19,000 అనే చెప్పుకోవచ్చు. సో రియల్మీ XN 5G కూడా ఎవరు మిస్ చేసుకోవడం అయితే అస్సలు మంచిది కాదు ఈ యొక్క మొబైల్. అండ్ ఆ తర్వాత చూసినట్టయితే మనకు సామ్సంగ్ గెలాక్సీ నుంచి సామ్సంగ్ గెలాక్సీ F12 అనమాట. ఇక్కడ ఉంది చూడండి, ఇది చూసినట్టయితే ఒకవేళ మీ యొక్క బడ్జెట్ 10,000 అయితే ఇంకా 10,000కి ₹1 కూడా నేను ఎక్కువ పెట్టను అనుకునే వాళ్ళకు ఈ యొక్క సామ్సంగ్ F12 అనేది ఇంకా మీకోసం అనమాట. దీంట్లో మీకు 14 మెగాపిక్సెల్ ఈ యొక్క ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. అండ్ 6,000 mAh బ్యాటరీ, బిగ్ మ్యాక్స్ బ్యాటరీ అయితే ఇచ్చారు. డెఫినెట్గా 10,000లో అక్కడ సామ్సంగ్ గెలాక్సీ F12 కానివ్వండి, M12 కానివ్వండి, దీనికి మించిన మొబైల్ అయితే ఏది లేదు. సో ఈ యొక్క మొబైల్ కూడా 10,000
10,000లో ఎవరు అయితే మిస్ చేయొద్దండి. అండ్ ఆ తర్వాత మొబైల్ చూసుకున్నట్టయితే మనకు ఈ యొక్క రియల్మీ నుంచి రియల్మీ నార్జో 30 ప్రో అనమాట. సో 30 ప్రో 5G కూడా మీరైతే తీసుకోవచ్చు. దీని యొక్క బడ్జెట్ మనకు కేవలం 15,499 రూపీస్కే రావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ యొక్క రియల్మీ నార్జో 30 ప్రో 5G ఏదైతే ఉందో సో ఇది కూడా ఎవ్వరు అయితే మిస్ చేయొద్దండి. ముఖ్యంగా ఈ యొక్క మొబైల్ చూసుకున్నట్టయితే మీకు అరౌండ్ 15,500 రూపీస్లోనే మనకు రియల్మీ XN 5G 19,000 విలువ గల మొబైల్ ఏదైతే ఉందో దాంట్లో యూజ్ చేసినప్పుడు అంటే ఏదైతే ప్రాసెసర్ ఉందో డైమెన్సిటీ 800U యొక్క 5G ప్రాసెసర్ ఈ యొక్క రియల్మీ నార్జో 30 ప్రో 5Gలో యూజ్ చేయడం అయితే జరిగింది. ప్రజెంట్ నా దగ్గర 19,000 లేదు, అరౌండ్ 15,000 to 16,000లోనే అదే డైమెన్సిటీ 800U అంటే రియల్మీ XN 5Gలో యూజ్ చేసిన పర్ఫార్మెన్స్ లాగే ఉండాలనుకుంటే రియల్మీ నార్జో 30 ప్రో 5G ఇంకా మీకోసమే అనమాట. సో ఈ యొక్క మొబైల్ కూడా ఎవరు అయితే మిస్ చేసుకోవడం మంచిది కాదు. అండ్ ఆ తర్వాత చూసినట్టయితే మనకు రియల్మీ నుంచి ఇంకో మొబైల్ కూడా ఉంది. రియల్మీ నుంచి రియల్మీ X7 ప్రో అనమాట. సో రియల్మీ X7 ప్రో కూడా ఎవరు అయితే మిస్ చేయొద్దండి. ఈ యొక్క రియల్మీ X7 ప్రో అండ్ X7 మ్యాక్స్ ఏదైతే ఉందో ఇంచుమించు సేమ్ ప్రైస్లో మనకి ఇండియాలో తీసుకొని రావడం అయితే జరిగింది. కాకపోతే రియల్మీ X7 ప్రో కంటే మీకు రియల్మీ X7 మ్యాక్స్ అయితే చాలా బాగా ఉంటుంది. ఎందుకంటే రియల్మీ X7 ప్రో మీకు డైమెన్సిటీ 1200 5G ప్రాసెసర్తో వస్తే X7 మ్యాక్స్ మీకు ఈ యొక్క రియల్మీ X7 ప్రో మీకు డైమెన్సిటీ 1000+ ప్రాసెసర్తో వస్తే ఈ యొక్క మ్యాక్స్ వచ్చేసి మీకు డైమెన్సిటీ 1200 5G ప్రాసెసర్తో వస్తుంది. ఈ యొక్క మొబైల్ మీకు పెద్దగా అయితే తగ్గించలేదు ఈ యొక్క రియల్మీ X7 మ్యాక్స్ అయితే ఉందో. సారీ ఫ్రెండ్స్, కొంచెం ఇక్కడ కరెంట్ అయితే పోయిందనమాట. సో అదే ఈ యొక్క ప్రాబ్లం. సో మ్యాక్సిమం ఇలాగే చేయడానికి అయితే ట్రై చేస్తాను, ఎందుకంటే మళ్ళీ కరెంట్ వచ్చిన తర్వాత ఏది ఎలా ఉంటుందో మనం అయితే చెప్పలేమన్నమాట. అండ్ ఆ తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మిస్ చేయకూడని మొబైల్ ఏదైనా ఉందా అంటే మనకు రియల్మీ నుంచి రియల్మీ 7 ప్రో అనమాట. ఇది మీకు 16,000 రూపీస్కే 65 అవర్స్ వాచింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది, 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. సో ఇది కూడా చాలా హైలైట్ మొబైల్, మీకు 16 మెగాపిక్సెల్ పంచుల కెమెరాతో అయితే ఉంటుంది అనమాట. అక్కడ రియల్మీ 8 ప్రో తీసుకోవాలా, రియల్మీ 7 ప్రో తీసుకోవాలంటే మీ యొక్క బడ్జెట్ తక్కువలోనే మీకు రియల్మీ 8 ప్రో లాంటి పర్ఫార్మెన్స్ కావాలనిపిస్తే మాత్రం రియల్మీ 7 ప్రో అయితే చాలా మంచి మొబైల్. సో ఈ యొక్క మొబైల్ కూడా ఈ యొక్క బడ్జెట్లో 16,000కి వచ్చింది. సో ఈ యొక్క మొబైల్ కూడా ఎవరు అయితే అస్సలు అయితే మిస్ చేసుకోదండి. సో ఇవన్నమాట ఫ్రెండ్స్, ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క టాప్ 13 మొబైల్స్, అది కూడా మీరు మిస్ చేయకూడని మొబైల్స్ ఈ యొక్క ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్లో అనమాట. ఈ యొక్క మొబైల్స్ పైన మీకు స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయని అనిపిస్తే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ పవర్ అనేది పోయింది, అందుకే ఈ యొక్క ప్రాబ్లం అనమాట. ఏమీ అయితే దయచేసి ఎవరు అయితే అనుకోవద్దండి. అండ్ ఓవరాల్గా చూసుకుంటే ఏదైనా ఫ్రెండ్స్ మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఎనీహౌ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బై ఫర్ నౌ.